నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కేరళలోని ఒక వ్యక్తి చాలా కష్టపడి పైకొచ్చాడు. డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యి అతి కష్టంగా లా డిగ్రీ పాస్ అయ్యి సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయ్యాడు. అతని వయసు 29 సంవత్సరాలు. అతని పేరు సాగా ఎసిన్ షాన్ మెహమూద్. ఎసిన్ షాను కేరళ రాష్ట్రంలోని పాల్కాడ్ జిల్లా నివాసి. అతని తల్లి 6వ తరగతి చదువుకున్నారు. ఆమె తన 14వ ఏటనే వివాహం చేసుకున్నారు. 19వ ఏట విడాకులు తీసుకున్నారు. సాగా తసీన్ గారికి అతని తండ్రితో సంబంధాలు ఏమీ లేవు. తల్లిదండ్రితో సంబంధాలు లేవు. తల్లి డైలీ వేజ్ లేబరర్. గవర్నమెంట్ లా కాలేజీలో లా చదువుకున్నారు. అతను లా చదువుకున్నప్పుడే జొమాటోలో డెలివరీ బాయ్గా చేసేవారు. మార్చి 2020 సంవత్సరంలో అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ తీసుకుని మార్చి 2023లో లాయర్గా స్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత కేరళ జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాశారు. ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇప్పుడు సాగా ఎసిన్ జూనియర్ సివిల్ జడ్జిగా ఉద్యోగం చేస్తున్నారు. సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. ఎంత కష్టపడి పైకొచ్చారు అంటే ఒక పూట అన్నం తిని పస్తులుండి అతి కష్టం మీద చదివారు. వాళ్ళ ఇంట్లో ఎవరు గ్రాడ్యుయేట్ కూడా కాదు. అటువంటిది అతను ఒక జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జూనియర్ సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయ్యి ఉద్యోగం చేసుకుంటున్నారు. గ్రేట్ కదా. ఇది చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.